అంటే వీళ్ళకి సర్జరీ అవసరం పడుతుంది, వీళ్ళకి సర్జరీ అవసరం పడదు అని. ఈ కైరోప్రాక్టర్ వీడియోలు ఇన్స్టాగ్రామ్లో చూడటం ఇస్ ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైయింగ్ దోస్ సౌండ్స్. బట్ నాకు చెప్పండి, సూడో సైన్స్ అని చెప్పేసి కూడా విన్నా నేను కైరోప్రాక్టర్. బట్ ఐ డోంట్ నో ఇస్ ఇట్ యాక్చువల్ మెడికల్ సైన్స్ ఆర్ సూడో సైన్స్? కైరోప్రాక్టీ అనేది ఇట్స్ ఎ సైన్స్ యాక్చువల్లీ. ఐ మీన్ మెడికల్గా కూడా దానికి సేమ్ అని ఉంది. ఇట్ హ్యాస్ ఎ స్టాండింగ్. ఇండియాలో ఉందా సార్? ఇండియాలో ట్రైనింగ్ సెంటర్స్, ఐ డోంట్ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆఫ్ ట్రైనింగ్ సెంటర్స్ అనుకున్నట్టు. ఫారెన్లో కొన్ని సెంటర్స్ ఉన్నాయి, వెరీ ఫ్యూ ట్రైన్ పీపుల్ ఉన్నారు. కాకపోతే ఒకళ్ళు ట్రైన్ ఉంటే దాని కింద ఒక 20 మంది అన్ట్రైన్డ్ వచ్చేసి ఆమె కైరోప్రాక్టర్ అని చెప్పుకొని తిరుగుతూ జరుగుతుంది. రైట్. సో ప్రాపర్గా చేసినట్లయితే ప్రాపర్ కండిషన్స్, ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీథింగ్. సో మనతో ప్రాబ్లం ఏంటి అంటే కొద్ది రోజుల తర్వాత ఇట్ బికమ్స్ ఏ బిజినెస్ మోడల్. రైట్. సో నేను అది చేసి ఇది తగ్గించేస్తాను, అన్ని తగ్గించేస్తానని చెప్పి కొంతమందికి వెరీ హ్యూజ్ డిస్బల్జ్ ఉండే వాళ్ళు కూడా కైరోప్రాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేయించుకొని అండ్ దెన్ కార్డియాక్ వెనస్ సిండ్రోమ్, ఫుడ్ డ్రాప్ వచ్చిన వాళ్ళు నా దగ్గర ఉన్నారు. ఐ కాంట్ సే దేర్ ఆర్ హ్యూజ్ నెంబర్స్, బట్ వెరీ ఫ్యూ కేసెస్ ఆర్ దేర్. సో వాట్ ఐ మీన్ టు సే ఈస్ ఎనీథింగ్ ఇట్ షుడ్ బి యూటిలైజ్డ్ ప్రాపర్లీ. ఎవరిలో ఉపయోగించాలి నాలెడ్జ్ ప్రాపర్లీ ట్రైన్డ్ వాళ్ళకే ఉంటుంది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ సర్జన్. సో నౌ నాకు తెలుసు అంటే వీళ్ళకి సర్జరీ అవసరం పడుతుంది, వీళ్ళకి సర్జరీ అవసరం పడదు అనేది. సో ఒకవేళ తెలిసి కూడా దానికి రాంగ్ రీజన్స్కి యూజ్ చేస్తున్నానంటే ఐఎమ్ బీయింగ్ ఎ కరప్ట్ ప్రొఫెషనల్ హియర్. కొంతమందికి కైరోప్రాక్టర్స్ ట్రైన్డ్ ఉన్నారు, ఐ థింక్ దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. కొంతమంది అన్ట్రైన్డ్ ఉన్నారు, ఇండియాలో ఉన్నారు కొంతమంది ఉన్నారు, దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. కొంతమంది అన్ట్రైన్డ్ ఉన్నారు, దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. సో దే డూ ఫర్ ఎవ్రీ వన్ అండ్ సమ్ పీపుల్ ల్యాండ్ అప్ ఇన్ సమ్ ట్రబుల్. అండ్ వీళ్ళ అదృష్టం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పెయిన్స్ మస్కులర్ పెయిన్స్ ఉంటాయి కాబట్టి ఆ కైరోప్రాక్టర్ చేసినప్పుడు ఆ మజిల్ స్పాజమ్స్ అవి రిలీజ్ అయ్యి పెయిన్ రిలీజ్ అవుతుంది కాబట్టి సమ్ పీపుల్ విల్ హ్యావ్ ఎ వెరీ గ్రాటిఫైయింగ్ రెస్పాన్స్. సో దాంట్లో కొంతమంది పాపం 100లో ఒక 2-3 సీరియస్ ఉండే వాళ్ళు కూడా వాళ్ళు దెబ్బతిన్నవని జరుగుతుంది. సో నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే కైరోప్రాక్టర్ అని ఎవరైనా చెప్తే అండ్ హ్యావ్ బ్యాక్గ్రౌండ్ చెక్ ఏంది, అతని బ్యాక్గ్రౌండ్ చెక్ ఏంది, రియల్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఏదో 10 రోజులకు అబ్జర్వేషన్కి వెళ్ళేసి నేను ఫారిన్కి వెళ్ళాను, నేను కైరోప్రాక్టర్ అని చెప్పుకుని తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. If you found this video useful, like, comment, and subscribe for more health updates.